ఫ్రెండ్స్, మీకు ఒక పిక్ కనిపిస్తుంది చూడండి. అందులో ఏం రాసింది? ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది ఈనాడు రాసుకొచ్చిన ఆర్టికల్. ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి దిగిపోయిన రోజున, జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఈనాడు రాసుకొచ్చిన ఆర్టికల్. అప్పటి మాజీ ఫైనాన్షియల్ మినిస్టర్ యనమల రామకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈనాడు ప్రచురించిన వార్త ఇది. క్లియర్గా చూశారు కదా. మన సంపద సృష్టికర్త ఒక హైదరాబాద్ ని, ఒక బెంగళూరుని అద్భుతంగా నిర్మించి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని బెంగళూరులోని, ఇటు హైదరాబాద్ లోని డెవలప్ చేసిన సంపద సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి ముఖ్యమంత్రి. దిగిపోయే నాటికి 2019లో ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉన్న డబ్బులవి కేవలం 100 కోట్ల రూపాయలు. అంటే ఆ నెల రాష్ట్ర మెయింటెనెన్స్ కి, జీతాలకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, పెన్షన్లకి, సంక్షేమ కార్యక్రమాలకి అన్నింటికి కలిపి ఇవ్వాల్సిన డబ్బులవి 100 కోట్ల రూపాయలు మాత్రమే. గుర్తుంచుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన టైంకి ఆంధ్ర రాష్ట్ర అప్పు